సో ఇవాళ ఎడిటోరియల్ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది మనకి, డెత్ ఎట్ వర్క్. టైటిల్ సేస్ డెత్ ఎట్ వర్క్. సో మనకి అచ్యుతాపురం SEZలో మనకి కొంతమంది చనిపోయే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ వల్ల. సో దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది, ఏం చెప్తోంది, గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి తప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. A safety audit is essential to prevent industrial accidents. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ జరగకుండా మనం చూడాలంటే సేఫ్టీ ఆడిట్ అనేది ఎసెన్షియల్. సేఫ్టీ ఆడిట్ అనేది అవసరం. ఆడిట్ అంటే సరిగ్గా ఉందా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేసే ప్రక్రియ. అది జరగకపోతే ప్రొసీజర్స్ ఫాలో అవ్వని సిచ్యువేషన్ మనకు వస్తుంది. ద బ్లాస్ట్ ఎట్ ఫార్మా ఎసెన్షియాస్ ప్లాంట్ in the Achyutapuram Special Economic Zone in Anakapalli district, Andhra Pradesh, is the worst industrial accident in the region in recent times. Recent times lo idi worst industrial accident ga manam cheppochu. Achyutapuram Special Economic Zone lo jarina ee blast edaithe undo idi. ఇందులో 17 workers have died and many have been injured. 17 మంది చనిపోయారు, ఇంకా ఎంతోమంది గాయాల పాలయ్యారు. On the same day, అదే రోజు, about 10 workers suffered injuries in a fire accident at a chemical factory in the same SEZ. అదే రోజు ఒక 10 మంది ఇంజురీస్కి గురయ్యారు ఫైర్ యాక్సిడెంట్లో ఎట్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ ఇన్ ద సేమ్ SEZ. అదే SEZలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 10 మంది వర్కర్స్కి ఇంజురీస్ కూడా జరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆన్ June 30, a massive explosion rocked a pharma plant at the same SEZ, leading to deaths and injuries. లాస్ట్ ఇయర్ June 30th వైజాగ్ వాళ్ళకి గుర్తుండొచ్చు, ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరిగింది అదే సేమ్ SEZలో. దానివల్ల కూడా కొంతమంది చనిపోవడం, ఇంజురీస్కి గురవడం అనేది జరిగింది. ది అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్, అమాంగ్ ది స్టేట్స్ లార్జెస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఈజ్ హోమ్ టు ఫ్యాక్టరీస్ ఆఫ్ మోర్ దాన్ 100 కంపెనీస్. 100 పైగా కంపెనీస్కి అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ది ర్యాష్ ఆఫ్ యాక్సిడెంట్స్ రివైవ్స్ మెమరీస్ ఆఫ్ అనదర్ డెడ్లీ యాక్సిడెంట్ ఆన్ May 7, 2020. 12 people died after a styrene monomer vapor leak from a polymers unit at Venkatapuram village on the outskirts of Visakhapatnam. ఇది కూడా విశాఖపట్నం అవుట్స్కర్ట్స్లో ఒక పాలిమర్ యూనిట్ నుంచి వేపర్ లీక్ అవడం వల్ల 12 మంది చనిపోవడం మనం చూసాము. ఇది కరోనా విజృంభిస్తున్న టైంలో May 2020, May 7, 2020లో ఈ డెడ్లీ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ పర్టిక్యులర్ యాక్సిడెంట్ని ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ అనేవి గుర్తు చేస్తున్నాయి. రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనేవి గుర్తు చేస్తున్నాయి అన్నమాట. సో ర్యాష్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్. ఏ ర్యాష్ ఆఫ్ సంథింగ్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సంథింగ్ అన్ప్లెజెంట్. జనరల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, ర్యాష్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఎక్స్ప్లోజన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, ర్యాష్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ ఇలా అంటాం అనమాట. అంటే చెడు అన్ప్లెజెంట్ ఈవెంట్స్ ఏవైనా ఎక్కువగా జరుగుతూ ఉంటే మనం ఏ ర్యాష్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. సో దీస్ యాక్సిడెంట్స్ రైజ్ సీరియస్ క్వశ్చన్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ యాక్సిడెంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ సేఫ్టీ పరిస్థితి ఏంటి, స్టేటస్ ఏంటి అనే విషయంలో సీరియస్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నాయి. మోర్ స్పెసిఫికల్లీ ఇన్ ది స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎస్పెషలీ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో సేఫ్టీ పరిస్థితి ఏంటి అనే విషయంలో అనుమానాలు వచ్చేలాగా మనకి ఈ యాక్సిడెంట్స్ డౌట్స్, సస్పిషన్స్ రైజ్ చేస్తున్నాయి. స్టేట్ హోమ్ మినిస్టర్ వి అనిత హ్యాస్ సెడ్ that at Essentia, workers had tried to plug a solvent leak of the chemical solvent MTBE. సో MTBE అనే కెమికల్ లేదా సాల్వెంట్ లీక్ అవుతుంటే దాన్ని ఆపడానికి వర్కర్స్ ప్రయత్నం చేశారు. బిఫోర్ ద లీక్ కుడ్ బి ప్లగ్డ్, ఈ లీక్ని ఆపే లోపు ఇట్ ఫెల్ ఆన్ అండ్ ఎలక్ట్రికల్ ప్యానల్. అది ఒక ఎలక్ట్రికల్ ప్యానల్ మీద పడింది. లీడింగ్ టు ఎ ఫైర్ అండ్ బ్లాస్ట్. దానివల్ల ఫైర్ బ్లాస్ట్ జరిగి ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి తను చెప్పారు. మీన్వైల్ ద టిపికల్ సేఫ్టీ డేటా షీట్ ఆఫ్ MTBE that operating personnel should have been familiar with says that it is a highly flammable and its vapor can also cause skin and eye irritation. సో దానికి సంబంధించిన డేటా షీట్ ఏం చెప్తుందంటే ఇది ఫ్లామబుల్ అంటే తొందరగా మంటను అంటుకుంటుంది, స్కిన్ అండ్ ఐ ఇరిటేషన్కి దారి తీస్తుందని కూడా చెప్పారు. దాన్ని ఆపరేట్ చేసే పర్సనల్కి దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి, ఫెమిలియారిటీ ఉండాలని కూడా ఆ డేటా షీట్ అనేది చెప్తుంది.
ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ రిలీజ్, పొరపాటున రిలీజ్ అయితే, ఇట్ స్పెసిఫికల్లీ cautions against the serious risk of fire and explosion and lays down the use of explosion proof electrical or ventilating lightning equipment. పొరపాటున అది లీక్ అయితే అప్పుడు ఏం చేయాలో కూడా చెప్పింది ఆ డేటా షీట్. ఏం చెప్పిందంటే సీరియస్ రిస్క్ ఆఫ్ ఫైర్, ఎక్స్ప్లోజన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ ఎలక్ట్రికల్ వెంటిలేటింగ్ లైట్నింగ్ ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. అది ఉంటేనే మనం ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలుగుతామని క్లియర్గా సేఫ్టీ ప్రోటోకాల్ చెప్తోంది. కానీ సేఫ్టీ ప్రోటోకాల్ని ఫాలో అయ్యామా? అవ్వలేదు. ట్రేడ్ యూనియన్స్ అండ్ యాక్టివిస్ట్స్ ఆర్ కాలింగ్ ఫర్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ టు ల్యాక్స్ మేనేజ్మెంట్. ల్యాక్స్ అంటే స్ట్రిక్ట్గా ఉండని, అంటే ప్రొసీజర్స్ స్ట్రిక్ట్గా ఫాలో కానీ అనే మీనింగ్కి మనం ల్యాక్స్ అంటాం. ల్యాక్స్ అంటే నాట్ స్ట్రిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. నాట్ సఫిషియెంట్లీ సివియర్, నాట్ సఫిషియెంట్లీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద ప్రోటోకాల్స్. సో ఆ మేనేజ్మెంట్ పైన స్ట్రింజెంట్ పనిష్మెంట్ తీసుకోవాలి అని ట్రేడ్ యూనియన్స్, యాక్టివిస్టులు అడుగుతున్నారు. కాల్ ఫర్ అంటే దాన్ని కోరుకుంటున్నారు. దే ఆల్సో కంప్లైన్ ఆఫ్ ఎబిస్మల్ సేఫ్టీ స్టాండర్డ్స్. అసలు సేఫ్టీ స్టాండర్డ్స్ ఏమాత్రం బాగాలేవు, చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఎబిస్మల్ అంటే చాలా వర్స్ట్ అని అర్థం. అలా ఉన్నాయని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. Their demand is for an immediate and thorough safety audit of all units at their SEZs and elsewhere in Andhra Pradesh. వాళ్ళు ఏమంటున్నారంటే ఇమ్మీడియట్ అండ్ థరో సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి. అన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మరియు బయట అన్ని చోట్ల కూడా థరో సేఫ్టీ ఆడిట్ అనేది జరిగి దీన్ని సార్ట్అవుట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఏ కీ కంప్లైంట్ ఈజ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ గివెన్ టు యూనిట్స్ ఇన్ SEZs and export processing units zones in 2016 order that brought into force the system of online inspections. సో మేజర్ కంప్లైంట్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ అనేది చేయాలి, అది చేయకుండా వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. 2016లో ఇచ్చిన ఆర్డర్లో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేసి ఆన్లైన్ ఇన్స్పెక్షన్ చేస్తే సరిపోతున్నట్టుగా మార్చేశారు. ఆ ఎగ్జంప్షన్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో దానివల్ల గవర్నమెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి సక్రమంగా జరిగితే తప్పులు జరగకుండా ఆపేవాళ్ళం. ఇన్స్పెక్షన్ సరిగ్గా జరగకుండా ఉండడం వల్ల తప్పులు అనేవి దొరికి ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. This exemption will apparently apply to high risk ones also, such as pharma and chemicals in SEZs. ఈ ఎగ్జంప్షన్ ఈ ఫార్మా, కెమికల్ కంపెనీస్కి కూడా అప్లై అయ్యేలాగే ఉంది. ఒకవేళ అప్లై అయితే అక్కడ జరిగితే ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. Another is exemption from inspections given to medium risk industries which can self-certify. ఓకే, వాళ్ళే సర్టిఫై చేసుకునే అవకాశం ఇచ్చేశారు. సో ఎగ్జంప్షన్స్ అక్కడ కూడా బయట నుంచి ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ చేసి సర్టిఫై చేసేసుకోవచ్చని అవకాశం ఇచ్చేశారు. బేస్డ్ ఆన్ ఏ థర్డ్ పార్టీ ఆడిట్, అంటే గవర్నమెంట్ ఇవ్వక్కర్లేదు, మీరే ఒక థర్డ్ పార్టీని పిలిచి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చేసుకోవచ్చు. ఆ థర్డ్ పార్టీని మేనేజ్ చేసేయచ్చు. రిగార్డింగ్ కంప్లైన్స్ విత్ సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, థర్డ్ పార్టీతో మీరు చేయించేసి మీరు సర్టిఫికేట్ తీసుకున్నా సరిపోతుందని చెప్పారు. సచ్ గవర్నమెంట్ మూవ్స్ ఆర్ ఇంటెండెడ్ టు ఫెసిలిటేట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. జనరల్గా ఇలాంటివి ఎందుకు చేస్తారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ఎక్కువ గవర్నమెంట్ ఇన్స్పెక్షన్స్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ జరిగితే వాళ్ళ బిజినెస్ అనేది సక్రమంగా జరగదు, ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇటువంటి గవర్నమెంట్ యాక్షన్స్ అనేవి తీసుకుంటారు. As frequent inspections by government staff may only lead to bribes and harassment without necessarily improving safety. గవర్నమెంట్ స్టాఫ్ మళ్ళీ వచ్చారంటే వాళ్ళకి బ్రైబ్స్ ఇచ్చుకోవడం, అంతేగాని నిజంగా సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుందంటే చెప్పలేము. కానీ వాళ్ళు ఎంత ఎక్కువగా వచ్చారంటే అన్నిసార్లు వాళ్ళకి బ్రైబరీ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తుంది. While the intent is a well worked out practice across the world, the series of accidents calls for a broader probe, including in SEZs in Andhra Pradesh, so that any loopholes present can be fixed. గవర్నమెంట్ యొక్క ఇంటెంట్ అనేది మంచిదే, ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతుంది, అయినప్పటికీ కూడా వరుసగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ లూప్ హోల్స్ని ఫిక్స్ చేయడం కోసం ఏం చెయ్యాలి అనడం కోసం ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ప్రోబ్ అనేది జరగాలి అని చెప్తున్నారు. స్విఫ్ట్ డెలివరీ ఆఫ్ జస్టిస్ బై పనిషింగ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ నామ్స్. ఫస్ట్ ఇమీడియట్గా ఎవరైతే నామ్స్ ఫాలో అవ్వలేదో వాళ్ళపైన పనిష్మెంట్ అనేది ఇమీడియట్గా జరగాలి. పనిష్ చేయడం ద్వారా ఇమీడియట్ స్విఫ్ట్ డెలివరీ ఆఫ్ జస్టిస్ వచ్చేలాగా చూడాలి. అండ్ ది అవార్డ్ ఆఫ్ ప్యూనిటివ్ డ్యామేజెస్ విల్ బీ ఎ డిటరెంట్ ఎగ్నెస్ట్ ఇగ్నోరింగ్ సేఫ్టీ ఎవరైతే ఇగ్నోర్ చేశారో వాళ్ళు ఏం చేయాలంటే ప్యూనిటివ్ డ్యామేజెస్, అంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ చేతి నుంచే డబ్బులు ఇప్పించాలి, వాళ్ళే వీళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా నష్టపరిహారం చెల్లించే పరిస్థితి అనేది తీసుకురావాలి. ప్యూనిటివ్ అంటే యాజ్ ఎ పనిష్మెంట్ వాళ్ళకి డ్యామేజెస్ రికవర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అప్పుడు అది డిటరెంట్గా యాక్ట్ చేస్తుంది. డిటరెంట్ అంటే అర్థం ఏంటి?
ఒక డిస్కరేజింగ్ ఇన్సిడెంట్గా యాక్ట్ చేస్తుంది అని దాని యొక్క అర్థం. ఐ హోప్ యూ హవ్ గాట్ ఇట్. టేక్ కేర్. బాయ్.